నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. శాసనసభ ఫలితాల్లో 1983 నందమూరి తారక రామారావు గారు ప్రపంచం ఏ విధంగా అయితే సృష్టించారో అటువంటి ప్రపంచనాన్ని ఇవాళ ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు. ఇది అపూర్వమైనటువంటి ఘన విజయం. ఈ విజయానికి ప్రతి ఒక్క వ్యక్తి కుల మతాలకు అతీతంగా ఓట్లేసి నిరంకుశత్వ పాలనకి చరమగీసిన పాటించి బంగారు భవిష్యత్తు కోసం, మన పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారిని కూటమిని గెలిపించడం జరిగింది. కావున ఈ విధంగా ఎన్ని కష్ట నష్టాలు ఓర్చి 5 సంవత్సరాలు అఖండ నిరంకుశ పాలనలో మగ్గినటువంటి ఆంధ్ర ప్రజలు ఈరోజు విముక్తి కాగలిగారు. అదేవిధంగా రేపు 9వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా అమరావతిలో జరగబోతుంది. ఏ విశాఖపట్నమో ఏ ఇందులో కాకుండా రాజధాని అయినటువంటి అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పడం జరుగుతుంది. కావున మన ప్రజలందరూ కూడా ఆయనకు ఓట్లేసి అపూర్వ మెజార్టీ సాధించినందుకు గాను ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పండుగని మన తెలంగాణలో కూడా తెలుగుదేశం సంస్కృతి ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ చిన్నాభిన్నమైనటువంటి కార్యకర్తలు కూడా ఈరోజు ఒక్కతాటి మీదకి వచ్చి ఈరోజు ప్రతి గ్రామాన టపాసులు కాల్చి పండుగ జరుపుకుంటున్నారు. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఈ విధంగా మన సంతోషాన్ని తెలియపరుస్తున్నాం.